కొంతమంది ప్రార్థనలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. నోటితో ప్రార్థన చేస్తారు, జరుగుతే చూద్దాంలే కదా. అందులో అపవాది వెంటనే పక్క నోట్లో దూరుతుంది, వెంటనే అంటాడు. పక్కన ఇంటిలో ఎవరైనా అన్యులు దేవుని ఎరగని వారు ఉంటే, అంతగానో మందిరానికి వెళ్తున్నావు కదా చర్చ్కి, ఇంకా పిల్లలు పుట్టట్లే, ఇంకా ఉద్యోగం రావట్లే, ఏంటి నీ పరిస్థితి ఇంకా ఇలానే ఉంది అంటే, అవును కదా, కరెక్టే కదా, నిజమే మరి చెప్పేది. ఇంతగానో మందిరానికి వెళ్తుంటే అసలు ఏ కార్యం జరగట్లేదే అని ఆగిపోయేవారు, అవిశ్వాసంతో మాట్లాడేవారు ఎంతో మంది ఉన్నారండి. కోకొల్లలుగా ఉన్నారు. అసలు ఎదుటి వారి మాటల ద్వారా ఆగిపోయే జీవితాలు చాలా మందివి. వారి జీవితాలు ఎన్నటికీ బాగుపడవు, ఎన్నటికీ ఆశీర్వాదాలు రిసీవ్ చేసుకునే ఆశీర్వాదాల మధ్యలోనే మనమే వద్దయ్యా అన్నట్లుగా ఆపేసుకుంటూ ఉంటాం కదా, మన క్రియల ద్వారా. అలాంటి వ్యక్తులుగా ఉండద్దు. కానీ ప్రభువు వాగ్దానము చేస్తే ఆయన ఖచ్చితంగా ఇచ్చే దేవుడై ఉన్నారు.